తల్లి దగ్గర మనకు చాలా విలువైన ప్రేమ దొరుకుతుంది. అందుకనే కవులు కొన్ని తల్లి ప్రేమను గురించి వర్ణిస్తూ ఎన్నో కవిత్వాలు రాశారు, ఎన్నో కథలు రాశారు. అందులో ఒక కథ ఏమిటంటే మనందరికి బాగా తెలుసు. ఒక తల్లావు అడవికి గడ్డి మేయడానికి వెళుతుంది. అక్కడ అడవిలో ఆవుకి ఒక పులో సింహమో ఎదురవుతుంది. అలా పులి ఎదురైనప్పుడు పులి ఆ ఆవుని తినబోతున్నప్పుడు ఆ తల్లి ఆవు ఆ పులితో చెప్పిన మాట ఏమిటంటే, దయచేసి నన్ను ఇప్పుడు తినవద్దు, ఇంటి దగ్గర నా దూడ ఆకలితో ఉంటుంది కనుక నేను ఇంటికి వెళ్ళి నా బిడ్డ యొక్క ఆకలి తీర్చేసి వస్తాను, ఆ తర్వాత నువ్వు నన్ను తినేయమని చెప్పిన కథను మనం ఎన్నోసార్లు విన్నాము. అంటే అక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, తల్లి ఎవరైతే ఉన్నారో తాను చనిపోబోయే ముందు కూడా తన బిడ్డ యొక్క ఆకలి గురించి ఆలోచిస్తుంది, లేకుంటే తన బిడ్డ గురించి ఆలోచిస్తుంది అన్న విషయాన్ని అక్కడ కథలో మనకు అర్థమవుతుంది. తల్లి ప్రేమ గురించి కవులు ఇంత ఉన్నతంగా రాస్తే, బైబిల్లో కూడా దేవుడు తల్లి ప్రేమ గురించి చాలా ఉన్నతంగా రాయించాడు. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం నుండి ఉన్న సందర్భంలో ఇద్దరు తల్లులైన వేశ్యలు ఒక బిడ్డని తీసుకొని వచ్చి రాజైన సొలొమోను గారి దగ్గరకు వచ్చారు. వచ్చిన తర్వాత వారిలో ఒకరు ఈమె నా బిడ్డ అని చెప్పగా మరొకరు కాదు నా బిడ్డ అని చెప్పడం అనేది మనందరికి తెలిసిన విషయం. అక్కడ ఆ బిడ్డ గురించి చాలా వాదన జరుగుతున్నప్పుడు రాజైన సొలొమోను గారు ఇలా అయితే కుదరదని తన సేవకులలో ఒకతనికి ఒక కత్తి తెచ్చి ఆ బిడ్డను 2గా చేసి సగం ఆమెకి సగము ఈమెకి ఇచ్చామన్నప్పుడు ఆ సందర్భంలో 26వ వచనంలో మనకేం కనబడుతుందంటే, నిజమైన తల్లి ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డ విషయమై ఆ పేగులు తరుక్కుపోయి అన్న వచనం మనకు కనబడుతుంది. అంటే తల్లి ప్రేమ ఎలాంటిదో ఇక్కడ దేవుడు రాయించాడు. మనకి ఇంకా వాడుక భాషలో అర్థం కావాలంటే గుండెలు పగిలి అన్న అర్థాన్ని ఇస్తుంది అనమాట. అంటే తన బిడ్డకి ఆపద జరుగుతుందన్నప్పుడు తల్లి యొక్క ప్రేమ ఎలా ఉంటుందంటే ఇదిగో ఇలా ఉంటుందని దేవుడు రాయించాడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా.